నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. మనతో పాటు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. తిరుపతి లడ్డు వ్యవహారం అసలు ఏం జరిగింది? పరమ పవిత్రమైన తిరుమల కొండపైన వైసీపీ పాలనలో నిజంగా లడ్డు కల్తీ ఎలా జరిగింది అనేది సార్‌తో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. యెస్. సార్ తిరుపతి లడ్డు చాలా సెన్సేషన్ అవుతుంది. అంటే మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా దీని గురించి మాట్లాడుతుంది. ఆధ్యాత్మిక దేవుడండి ఆయన. ఆయన ప్రపంచంలోనే నేషనల్ ఇష్యూ అయిపోయింది సార్ ఇది. నేషనలిస్టిక్ ప్రపంచం. హ్మ్. ఆయన ప్రపంచంలో రాత్రి చూసాను, కెనడా నుంచి, అమెరికా నుంచి ఫోన్ చూసాను. అంటే ఆయన ప్రపంచంలో ఆరాధ్య దైవం. ప్రపంచానికి ఆరాధ్య దైవం. హ్మ్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఈజ్ నాట్ జోక్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆళ్ళు విలవేల్పు. ఆయన ఇష్టమైన దేవుడు, ఆరాధ్యమైన దేవుడు. అందుకే పొరపాటును కూడా అలాగే రాజకీయం చేయడు. నిజాలన్నీ కూడా 1, 2 సార్లు చూసుకున్న తర్వాతనే అనౌన్స్ చేశాడు. ఒకటి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు ఐఎంపీ కమిషనరు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ సమయంలో జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ, ఇవన్నీ కొన్ని కుంభకోణాలు జరిగాయి, కొన్ని అవకతవకలు జరిగాయి. నెయ్యి వాసన రాకపోవడం, అవకతవకలు, నెయ్యి కరెక్ట్గా బాగోపోవడం, ఆ కాంట్రాక్ట్లో వాళ్ళకి ఏమైనా దాన్ని ముడుపులు వచ్చాయా తర్వాత విషయాలు. ఇక్కడి నుంచి ఆ నెయ్యి క్వాలిటీ తగ్గించడం ఇవన్నీ కూడా దాంట్లో వచ్చాయి. ఒకటి. రెండోది ధర్మదర్శనం కూడా టోకున్లు అమ్ముకున్నారని 300 రూపాయల టికెట్ 2000కి అమ్మారు. విఐపి దర్శనం 5000కి అమ్మారు. కళ్యాణ్ దర్శనం 50,000కి అమ్మారు. ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి. 100% జరిగింది. మంగ్లీ గారిని ఎస్విసి ఛానల్కి చైర్మన్ చేశారు. చేయకూడదు అంటే నేనేమంటే ఆమె చాలా గొప్ప వ్యక్తి అవ్వచ్చు. ఆమె మామూలు సాంగ్స్ పాడింది, ఊ అంటావా పాడింది, ఊ అంటావా పాడింది, దేవుడి సాంగ్లు పాడింది. కనుక అక్కడ మన వయసు గల అమ్మాయిని మనం అక్కడ పెడితే ఆ దేవుడు గోవిందా గోవిందా నామస్కారం ఉదయం నుంచి 24 గంటలు ఆ దేవుడు నామస్కారంలో ఉన్న వాళ్ళనే మనం ఆధ్యాత్మిక కేంద్రంగా మనం గుర్తించడానికి, ఆ దేవుడి జ్ఞానంలో ఉండటానికే మనం ఉదయం లెగిస్తే అక్కడ ఉండాలి. అక్కడ టీడీడీ చైర్మన్ కానీ, అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ కానీ మా ఆచారానికి మనం వంట కలపకూడదు. కొన్ని తప్పులు జరిగాయి. ఇవన్నీ మనం పరిధిలో తీసుకోవాలా. ఇది రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా బోర్డు మెంబర్లు కానీ చైర్మన్ కానీ తప్పు చేస్తే 100% తప్పు చేసినట్టే అంటారు, ఒప్పుకుంటారు. ఒప్పుకోవాలి మనం. తప్పు జరగకూడదు. అలాగా టీడీ చైర్మన్ చాలా గొప్ప పదవి. ఉదయం లెగిస్తే మన గోవిందా గోవిందా అనుకుంటూ ఎందుకు వెళ్తారు? ఆ వెంకటేశ్వర స్వామి నమస్కారంతోనే వెళ్తారు. కనుక ఇలాంటివన్నీ కూడా నాట్ ఓన్లీ వెంకటేశ్వర స్వామి అంటే క్రిస్టియన్ టెంపుల్ వాళ్ళకి చాలా గొప్పది, అలాగే ముస్లిం టెంపుల్ చాలా గొప్పది. వీళ్ళకి ఏం అవసరం లేదు. అది క్రిస్టియన్ టెంపుల్ చర్చ్ ల్యాండ్లన్నీ కాజేస్తారు, ముస్లిం టెంపుల్ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లన్నీ కాజేస్తారు, ఎండోమెంట్ ల్యాండ్లన్నీ కాజేస్తారు. వీళ్ళకి దాచుకోవడం తప్ప ఈ అందరూ కూడా ధర్మారెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ఉండీలు నింపడం. వీళ్ళు డ్యూటీలు వీళ్ళు ఐఏఎస్ కాదు ఇల్లు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బంటులు. వాళ్ళకి డ్యూటీ నింపుతూనే ఉంటారు. సరే, ఏ రోజుకి ఆ రోజు అంటే డబ్బులు కూడా ధనం అంతా కూడా తీసుకెళ్ళిపోతున్నానంట ప్రభుత్వానికి. అదే నేను ఏమంటున్నా, ఎవ్రీడే ఏమండి కొన్ని అవకతవకలు జరిగే దాని మీద ఎంక్వైరీ చేయాలా. ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్లీ అలాంటి వాళ్ళని శిక్షించాలా. మీరు శిక్షించకపోయినా, మీరు తప్పించుకున్నా దేవుడు మాత్రం వదలడు. శిక్ష లేట్ కావచ్చు, నీకు శిక్ష మాత్రం పడుతుంది. అది ఎవరు తప్పు చేసినా అది మాత్రం వాస్తవం. అలాగే నేనేం చెప్తున్నా, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఇందాక కోనేరులో దూకారు. కోనేరులో దూకి నేను ప్రమాణకం చేస్తున్నాను. ఆయన ప్రమాణకం చేయమంటే భార్య పిల్లలు అందరినీ ప్రమాణకం చేయమండి. నేను టికెట్లు అమ్మలేదు, నేను దేవుడి దగ్గర నుంచి సొమ్ము తినలేదు, నేను దేవుడి దగ్గర నుంచి 5,000 టికెట్లు అమ్మలేదు, నేను ఏ రూపాయి దేవుడి దగ్గర తినలేదని చెప్పి ఫ్యామిలీతో ప్రమాణం చేయమనండి. సరే, అదే కదా మరి. ఆ డబ్బులు నేను ఎలక్షన్లో పంచలేదు అని చెప్పి పెట్టమనండి, వేయమనండి. ఆయన ఇష్టమైన దేవుడే కదా. ఒకటి. అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరి మీద ఎంక్వైరీ నడాలి. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ నడాలి. ఆధ్యాత్మిక కేంద్రానికి మంచి టీడీ చైర్మన్ పెట్టండి. మంచి బోర్డు మెంబర్స్ కూడా దేవుణ్ణి జ్ఞానించే వాళ్ళని, దేవుని గుర్తుంచుకునే వాళ్ళని, అలాంటి వాళ్ళని పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఉదయం లెగిస్తే మనం అందరం కూడా ఆ ప్రసాదం, ఎంతోమంది కళ్ళు కద్దుకొని ప్రసాదం, లడ్డు ప్రసాదం, తిరుపతి లడ్డు అంటే చాలా గొప్ప ప్రాధాన్యత. ఎంత అమెరికాలో అంటే మొత్తం ప్రపంచమే మనకు ఉంది. కనుక దయచేసి ఆ ప్రాధాన్యతని, తిరుపతికి ఉన్న ప్రాధాన్యతని
దెబ్బతీయకుండా, మనకు ఆ హిందూ మతానికి దెబ్బతీయకుండా, ముస్లిం మతానికి దెబ్బతీయకుండా, క్రిస్టియన్ మతానికి దెబ్బతీయకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. దయచేసి అవన్నీ కూడా జాగ్రత్తగా పడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపం. అలాగే దీని మీద ఎవరు తప్పు చేసినా ఇమీడియట్గా కేసు తీసుకోవాలి, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, దీని మీద కేసు రిజిస్టర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా దేవుడి దగ్గర మాత్రం తప్పించుకోరు, ఆయన ఎట్టి బస్సు శిక్షిస్తాడని మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకోటి ఏమి వినిపిస్తుందంటే బాగా తిరుపతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ హయాంలో తిరుమల కొండ కీర్తిని తగ్గించాలి, భక్తుల రాకను కూడా తగ్గించాలి, అందుకే లిమిటెడ్ టికెట్స్ పెట్టినారు. ఆ తర్వాత ఎవరైతే వెయిటింగ్ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ మిల్క్ కానీ బంద్ చేసినారు. తర్వాత పులి అటాక్ జరిగింది, ప్రతిష్ట దిగజార్చేందుకు ఇదంతా కూడా చేసినారు అని కూడా మాట్లాడుతున్నారు. పులి అటాక్ జరిగింది. అడవిని గంధపు చెక్కలన్నీ కొట్టేసి అడవిని ఖాళీ చేస్తే వన్యప్రాణులు ఎక్కడికి వస్తాయి? జనార్జనకు వస్తాయి. ఆ నటకదారిలోకి వస్తున్నాయి. నటకదారిలోకి వస్తే అదొక కుంభకోణం, 300 రూపాయల కర్ర. పైనుంచి ఎవరు తయారు కాబట్టి మళ్ళీ అదొక కుంభకోణం, 300 కర్ర. పైనుంచి కర్ర వెళ్ళిపోతుంది, డబ్బులు మిగిలిపోతున్నాయి. అంటే అన్నీ కుంభకోణాలే. మనం గంధపు చెక్కల నుంచి అడవిని ఖాళీ చేయకపోతే వన్యప్రాణులు మనకు ఎందుకు వస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. ఆ నటకదారిలో బయటకు వచ్చాయంటే అడవి ఖాళీ అయిపోయింది. అడవి ఖాళీ అయిపోతే వన్యప్రాణులు బయటకు వచ్చేసాయి. ఆ బయటికి జనారణ్యంలోకి వచ్చేసాయి. దానికి మళ్ళీ ఒక కర్ర పెట్టారు, కుంభకోణం. అన్నీ కుంభకోణాలే. నేను ఇంకోటి ఏమంటున్నానంటే దీని మీద ఎంక్వైరీ నడవాల్సిందే, దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందే, ఎట్టి బస్సు తీసుకోవాలి యాక్షన్. థ్యాంక్ యూ. చంద్రబాబు కూడా దీనికి కావాలని రాజకీయం చేస్తున్నారు కొంతమంది లేదు మాట్లాడుతున్నారు. లేదు, ఆయన ఈరోజు ఇష్టమైన సుబ్రహ్మణ్యం దేవుడు వెంకటేశ్వర స్వామి. ఈ విషయంలో రాజీ పడేది ప్రసక్తి లేదు. ఎవరు మోడీ గారు కానీ ఎవరు రాజీ పడరు దీంట్లో, ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా తీసుకోవాలి. రైట్, ధన్యవాదాలు.